శ్రీపాద శ్రీవల్లభని దివ్య తపోస్థలి. ఇక్కడే ఆయన తపస్సు చేసుకుంటూ తన అవతారాన్ని చాలించిన ప్రదేశము. మీరు చూడవచ్చు శ్రీపాద శ్రీవల్లభ శ్రీక్షేత్ర కురుపూరు. ఇది దత్త అవతారాలలో ప్రథమమైనటువంటి శ్రీవల్లభుని యొక్క దివ్య సమాధి స్థలము. ఇక్కడికి రావాలి అంటే కృష్ణానదిలో ప్రయాణం చేసి రావాలి. ఏ వైపు నుంచి వచ్చినా కూడా కృష్ణానదిలో ప్రయాణం చేసి ఈ గుడికి చేరుకోవాలి. ఇది ఆ కృష్ణానది. ఆ వైపు కనిపిస్తున్నది తెలంగాణ ప్రాంతంలోని పంచదేవ పహాడ్. ఇది కర్ణాటక ప్రాంతంలోని కురుగడ్డి. శ్రీపాద శ్రీవల్లభుని యొక్క దివ్య మందిర రాజగోపురము. ఇది రాయచూరు జిల్లాలోకి చెందుతుంది. ఇది రాజద్వారము. తర్వాతి అంశాలు లోపలికి పోయిన తర్వాత స్వామి దర్శనమైనాక చూపించదను. ఇది శ్రీ దత్త ఔదుంబర వృక్షము. ఇది స్వామివారి యొక్క ప్రాంగణము. పైన కనిపిస్తున్న గోపురమే స్వామివారి దివ్య సమాధి స్థల గోపురము. ఎదురుగా ఉన్నది త్రిఫల వృక్షము. వేప, రావి, మర్రి మూటలు కలిసి ఉన్నాయి. ఇటువంటి దివ్యక్షేత్రంలో ఎవరైనా కూడా అడుగుపెట్టి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాము.